హాయ్ అండి, అందరికీ నమస్తే. ప్రెజెంట్ ఒక డబుల్ బెడ్రూమ్ హౌస్ కి మనం ప్లింత్ బీమ్ అనేది వేసుకోవాలి అనుకున్నట్లయితే ఎంత ఖర్చు అవుతుంది, ఏమేమి మెటీరియల్ అనేది అవసరం అవుతాయి, ఆ మెటీరియల్ కి అయ్యే ఖర్చు ఏంటి, అసలు ప్లింత్ బీమ్ అనేది మనం ఎందుకు వేసుకోవాలి, ఇలాంటి వివరాలన్నీ ఈ వీడియోలో మనం క్లియర్ గా అయితే తెలుసుకుందామండి. వీడియో అనేది పూర్తిగా చూడండి. ముందుగా అసలు ప్లింత్ బీమ్ అనేది ఎందుకు వేసుకోవాలి, ప్లింత్ బీమ్ చేసే పని ఏంటి అనేది తెలుసుకుందాం. ప్లింత్ బీమ్ అనేది లేకపోయినట్లయితే మన ఇంటికి వేసుకునే పిల్లర్స్ అనేవి పక్కకి జరిగిపోయే అవకాశం అనేది ఉంటుంది. అంటే కింద షింకేజ్ అయినప్పుడు గానీ, పైన మనకి వెయిట్ పడే కొద్దీ పిల్లర్స్ అనేవి అవుట్ అయిపోతాయి అన్నమాట. అలా అవుట్ అయిపోకుండా పిల్లర్స్ అన్నిటినీ కలిపి పట్టి ఉంచేదే ఈ ప్లింత్ బీమ్ అన్నమాట. ప్లింత్ బీమ్ అనేది ఇంటికి చాలా చాలా అవసరం. మీరు ఇప్పుడు నార్మల్ ఇల్లు అనేది కట్టుకున్నారు. తర్వాత ఫ్యూచర్ లో మీరు ఏదైనా పైన ఇంకొక రేకుల షెడ్ వేసుకోవాలన్నా, లేకపోతే పైన మరొక స్లాబ్ హౌస్ వేసుకోవాలన్నా సరే కంపల్సరీ ప్లింత్ బీమ్ అనేది ఉండాల్సిందే. ఇప్పుడు మనం సింపుల్ గా ఒక 1000 స్క్వేర్ ఫీట్ ఏరియాలో కట్టుకునే ఇంటికి ఒక ప్లింత్ బీమ్ అది 9x12 సైజు, అంటే 9 అంగుళాలు వెడల్పు అనేది ఉంటుంది. హైట్ వచ్చేసరికి 12 అంగుళాలు, అంటే మనకి అడుగు వస్తుంది అనమాట. సో ఈ సైజులో మనం ఒక ప్లింత్ అనేది వేసుకోవాలనుకున్నట్లయితే ముందుగా మనకు కావాల్సింది, దీనిలో 12 mm బార్స్ అనేవి యూస్ చేసుకుంటాం, 10 mm బార్స్ అనేవి యూస్ చేసుకుంటాం, 8 mm రింగ్స్ కి మనకి స్టిరప్స్ కి వీటికి యూస్ చేసుకుంటాం, లేకపోతే 6 అనేవి యూస్ చేసుకుంటాం. 6 యూస్ చేసుకుంటే మీకు కాస్ట్ అనేది కొంచెం తగ్గుతుంది. మనం కాకపోతే కొంచెం క్వాలిటీగా ఉండాలనుకుంటే 8 అనేవి యూస్ చేసుకుంటారనమాట. సో ఇలా 8 అనేవి యూస్ చేసుకొని ఒక ప్లింత్ బీమ్ అనేది మనం చేసుకుంటే దీనికి బైనింగ్ వైర్ కూడా కావాల్సి వస్తుంది. ఇవి మొత్తం కలుపుకొని మనకి సుమారుగా 35,000 రూపాయల దాకా కాస్ట్ అనేది అవుతుంది. అలాగే దీనికి సువ్వ కట్టినందుకు మొత్తంగా వర్కర్స్ వచ్చేసరికి రాడ్ బిల్డింగ్ మేస్త్రులు ఒక 5,000 రూపాయల దాకా కాస్ట్ అనేది తీసుకుంటారు. అలాగే సెంటరింగ్ మేస్త్రులు చుట్టూ సైడ్ మనకి సెంటరింగ్ బోర్డులు అనేవి పెడతారు. ఈ బోర్డులు అనేవి పెట్టినందుకు సుమారుగా ఒక 10,000 రూపాయల దాకా కాస్ట్ అనేది చార్జ్ చేస్తారనమాట. అలాగే ఇవి పోయటానికి మనకి సిమెంట్ బ్యాగ్స్ సుమారుగా 25 సిమెంట్ బ్యాగుల వరకు మనకి పట్టే ఛాన్స్ అనేది ఉంటుంది. మనకి ఒక బ్యాగ్ అనేది 360 రూపాయలు చొప్పునే చూసుకున్నట్లయితే 9,000 రూపాయల దాకా మీకు సిమెంట్ బ్యాగ్స్ కి కాస్ట్ అనేది అవుతుంది. అలాగే ఇసుక ఒక యూనిట్ వరకు కూడా పడుతుంది. ప్రజెంట్ ఇసుక ధర అనేది ఏపీలో కొన్ని ప్రాంతాల్లో తగ్గిందండి. యూనిట్ ధర 3,500 తీసుకుంటున్నారు. సో ఒక యూనిట్ అనమాట, అంటే ఒక ట్రాక్టర్ అని చెప్పుకోవచ్చు. ఇలా మనకి ఒక ట్రాక్టర్ ఇసుక అనేది పడుతుంది, 3,500 అవుతుంది. అలాగే అగ్రిగేట్స్ మనకి కంకర, దీనిలో 30 సైజులో ఉండే కంకర అనేది యూస్ చేసుకుంటాం. ఇది కూడా ఒక యూనిట్ వరకు కావాలి. దీని ధర కూడా మనకి 3,500 రూపాయల చొప్పున ప్రజెంట్ చార్జ్ చేస్తున్నారు. అలాగే ముఠా వాళ్ళకి ఈ మొత్తం పోయడానికి ముఠా వాళ్ళు అనేది వచ్చి వాళ్ళు పోస్తారండి. అలాగే వైబ్రేటర్ అనేది యూస్ చేస్తారు, మిల్లర్ యూస్ చేస్తారు. వీటిలన్నిటికీ కలుపుకొని సుమారుగా ఒక 5,000 రూపాయల దాకా కాస్ట్ అనేది అవుతుంది. అలాగే మేస్త్రులకు వచ్చేసరికి ఒక 4,000 రూపాయల దాకా కాస్ట్ అనేది అవుతుంది. ఇలా ఇవి మొత్తం కలుపుకుంటే మనకి సుమారుగా 75,000 రూపాయల దాకా మీకు కాస్ట్ అనేది అవుతుంది. మనకి ట్రాన్స్పోర్టింగ్ ఛార్జెస్ ఇవన్నీ కూడా కలుపుకుంటే కొన్ని ఎక్స్ట్రా ఛార్జెస్ అనేవి ఉంటాయి. ఇలా ఇవన్నీ కూడా కలుపుకుంటే మనకి టోటల్గా 80,000 రూపాయల దాకా కూడా మనకి ఒక 1000 స్క్వేర్ ఫీట్ ఏరియాలో ఒక డబుల్ బెడ్రూమ్ హౌస్ కి మనం ప్లింత్ బీమ్ అనేది వేసుకోవాలి అనుకున్నట్లయితే మనకి ఖర్చు అనేది అవుతుంది అనమాట ప్రజెంట్. సో ఇందులో మనకి నిలువు భీములు వస్తాయి, అడ్డ భీములు వస్తాయి. మీకు సింపుల్ గా ఒక అడ్డ భీమ్ అనేది పెరిగింది అనుకోండి, శుభ పెరుగుతుంది, దానిలోకి మనకి కాంక్రీట్ అనేది పెరుగుతుంది, సిమెంట్ పెరుగుతుంది. ఇలా కాస్ట్ అనేది ఇంకా ఎక్స్ట్రా అవటం జరుగుతుంది అనమాట. ఇది ఎందుకు చెప్తున్నానంటే చాలా మంది మనం ప్లింత్ బీమ్ అనేది స్టార్ట్ చేసిన తర్వాత ఈ మధ్యలో బీమ్ అనేది ఎందుకు వేయలేదు, జస్ట్ చిన్నదే కదా వేసేయచ్చు కదా అంటూ ఉంటారు. మనం పర్ఫెక్ట్ లెక్క అనేది వేసుకొని మెటీరియల్ అన్ని తోలించుకున్నప్పుడు ఒక అడ్డ బీమే కదా పెరుగుతుంది, సింపుల్ గా వేసేయండి అని అన్నప్పుడు దానికి ఎన్ని ఫ్యాక్టర్స్ లో మనకి కాస్ట్ అనేది పెరుగుతుందో కొంచెం మీరైనా ఆలోచించుకోవాలి. ఎందుకంటే ప్రతి ఒక్కటి పెరుగుతుంది, సిమెంట్ పెరుగుతుంది, కంకర పెరుగుతుంది, శాండ్ పెరుగుతుంది, అలాగే చేసే వర్కర్స్ యొక్క లేబర్ కూడా పెరుగుతుంది. ఇలా అన్ని మనకి కాస్ట్ అనేది పెరగడం జరుగుతుంది అనమాట. సో ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకొని ముందుగానే ఒక ప్లానింగ్ అనేది మనం చేసుకోవాలి. అంతేగాని ముందు వర్క్ లోకి దిగిన తర్వాత చిన్నదే కదా, పెద్దదే కదా, ఇది కొంచెం ఏం చేసింది వేయచ్చు కదా అని చెప్పేసి ఇలాంటివి వస్తూ ఉంటాయి అనమాట. సో అలాంటివి రావటం వల్ల మనకు జరిగే ఇబ్బందులు నేను ఈ చిన్న ఫ్యాక్ట్ ద్వారా మీకైతే తెలియజేయడం జరుగుతుంది అనమాట. దీని ద్వారా మేస్త్రులకి ఇబ్బంది, అలాగే చేసే వర్కర్స్ వీళ్ళందరికీ కూడా ఇబ్బంది, బిల్డర్స్ కడుతుంటే బిల్డర్స్కి ఇబ్బంది. ఇలా ఉంటుంది. హౌస్ ఓనర్స్ ముందుగానే చూసుకోవాలన్నమాట ఇలాంటివన్నీ కూడాను. ఇలా డిఫరెన్స్ అనేది ఉంటుంది. అలాగే ఇప్పుడు దాకా మనం చెప్పుకుంది ఓన్లీ హౌస్ వర్క్ మాత్రమే. దీనికి మళ్ళీ అటాచ్డ్ గా మనం కాంపౌండ్ వాల్ కు కూడా చుట్టూ మనం ఈ ప్లింత్ అనేది వేసుకోవాలి అనుకున్నట్లయితే అప్పుడు మనకి బడ్జెట్ అనేది డబల్ అవటం జరుగుతుంది అనమాట.
ఇలా డిఫరెన్సెస్ అనేవి ఉంటాయి. సో ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ బడ్జెట్ ఇవన్నీ కూడా మనకి ఏరియాని బట్టి కొన్ని ప్రాంతాల్లో ఎక్కువ ఉండొచ్చు, కొన్ని ప్రాంతాల్లో తక్కువ కూడా ఉండొచ్చు. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. అన్ని ఏరియాల్లో ఒకే రేట్లు అయితే ఉండవు. మెటీరియల్ కాస్ట్ అనేది కొన్ని ఏరియాల్లో ఎక్కువ ఉండొచ్చు, కొన్ని ఏరియాల్లో తక్కువ కూడా ఉండొచ్చు. ఇది దృష్టిలో పెట్టుకోండి మెయిన్‌గా. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.